వెల్కమ్ టు PM9 న్యూస్. డోన్ పరిసర ప్రాంతాల్లో కర్ణాటక అక్రమ మద్యం భారీగా పట్టుకోవడం జరిగింది. ఈ మద్యాన్ని డోన్ రూరల్ పోలీసు వారు పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డోన్ DSP శ్రీనివాసులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూకు దెబ్బతీస్తున్నారని, వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు. ఈ సందర్భంగా డోన్ రూరల్ పోలీసు వారిని అభినందించారు. మీరు కూడా అనుకుంటారు. పదకొండు గంటలప్పుడు చివరిబండ కాల్ దగ్గర మా డోన్ రూరల్ రాకేష్ రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక స్కార్పియో వెహికల్ని రిసెప్ట్ చేయడం జరిగింది. అందులో మీ దగ్గర రవి ఇంకా ముగ్గురు వెళ్తున్నారు. వాళ్ళని చెక్ చేస్తూ స్కార్పియో వెహికల్ చెక్ చేస్తే అందులో 2112 కర్ణాటక చెందిన టెట్రా ప్యాకెట్స్ ఉన్నాయి. ఈ కర్ణాటకలోని పావగడ రాష్ట్రం నుంచి తీసుకొని వచ్చినట్టుగా మాకు సమాచారం ఉంది. ఇదే కాకుండా గతంలో కూడా ఇందులో ఒక వ్యక్తి టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించి షేక్ నడి హుసేన్ పేరు అని టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు ఉన్నట్టుగా గుర్తించాము. సో వీళ్ళందరిపైన కూడా షీట్లు ఓపెన్ చేసి వీళ్ళపైన వాచ్ పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఏపీలో లిక్కర్కి సంబంధించి రేట్లు ఎక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో వీళ్ళు కర్ణాటకలో తక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో తీసుకొని రావడం జరిగింది. కానీ ఈ ఇల్లీగల్ బిజినెస్ వలన ఏపీ స్టేట్కి సంబంధించి రెవెన్యూ దెబ్బతింటుంది. కాబట్టి వీటిపైన వాచ్ పెట్టి ఈ వారంలో ఇది 2వ సీజన్ డోన్ పోలీస్ స్టేషన్లో మంచి వర్క్ చేశారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ గారిని వారి సిబ్బందిని అభినందించడం జరుగుతుంది. వీళ్ళకి రివార్డు కోసం కూడా వీళ్ళ సిబ్బందికి ఇన్స్పెక్టర్ గారి రివార్డు కోసం కూడా ఎస్పీ గారిని రికమెండ్ చేయాలి. నియోజకవర్గంలో ఎక్కువ అవుతుంది సార్, దాని మీద మేము ఏమైనా చర్యలు అదే అందులో భాగంగానే ఇప్పుడు ఇది 2వది. ఇది కాకుండా గతంలో కూడా ఎవరైతే చేశారో ఈ నేరాలు వాళ్ళపైన కూడా షీట్స్ ఓపెన్ చేసి వాచ్ పెట్టడం జరుగుతుంది. దాని ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఎక్కువగా ఇవి మన గోసన్పల్లిలో చూస్తే ఊరి బయట గడ్డి వాములు పెట్టడము, దాన్ని దొంగతనంగా కొంచెం తీసుకురావడం తరలించడం జరుగుతుంది. కాబట్టి వీటిపైన వాచ్ పెట్టి పాత అఫెండర్స్, ఈ సంవత్సరం లిక్కర్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళపైన వాచ్ పెట్టి వాళ్ళపైన కూడా షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా వాళ్ళ పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఏ విధంగా అయితే రౌడీ షీట్లు ఆదివారం అని చెప్పేసి కౌన్సిలింగ్ జరుగుతుందో అదేవిధంగా వీళ్ళకి కూడా ఒక డేట్ పెట్టి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వాటిపైన కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ రూరల్ ఇన్స్పెక్టర్కి. వాటిపైన కూడా దాడులు చేయడం జరుగుతుంది. వాటిపైన కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటారు.